వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం కంచుకోటని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రపాలెం గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందించారని, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వాన్ని జగన్ నిరూపించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్పీసీ నాయకులు అనసూరి ప్రభాకర్, పెంకే రాధమనోహర్, కొత్తగల రాంబాబు, పలువేల శ్రీను, వాసంశెట్టి రాజేశ్వరరావు, సత్యానంద పెద్ద ఎత్తున గ్రామ వైఎస్ఆర్పీసీ కార్యకర్తలు శ్రేణులు పాల్గొన్నారు. పదమూడవ తారీఖు ఎన్నికలకి ఈరోజు మాజీ మంత్రి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఆ గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం అనే పత్రాన్ని పట్టుకుని వెళ్తా ఉన్నాం. ఎక్కడ తిరిగినా సరే సమానమైన ఆర్తలు తోలుమాలలతో చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా గ్రామంలో గత ప్రభుత్వంలో కట్టాపుట్ట అల్లుకున్న వాళ్ళు వ్యవసాయ కార్యకర్తలు చాలా మంది ఉండేవారు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందుకుంటూ చాలా సంతోషంగా చూపిస్తూ ఉన్నారు. అదే కాకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు చండాలు మోసే వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే సంక్షేమ పథకాలు, పెన్షన్లు కానీ అదేవిధంగా ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చేవారు. కానీ ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవేళ ప్రతి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మా ఊళ్ళో ప్రత్యేకంగా సుమారు 1700 చిల్లర ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అందులో 50% వరకు కూడా సొంత గృహాలు కట్టుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు. మాకు గెలవటానికి మేము పెట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మా కన్నబాబు గారిని కానీ మా సునీల్ గారిని కానీ గెలిపించడానికి మా పంపర్ మెజార్టీతో ఓన్లీ మా ఒక్క ఊర్లోనే 2500 మెజార్టీ తీసుకొస్తాం. గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఎదురొచ్చి స్వాగతిస్తా ఉన్నారు. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ జగన్ ప్రభుత్వమే కావాలని చెప్పి నిర్ణయిస్తా ఉన్నారు. మహిళలు అయితే ఏకపక్షంగా అభిమానం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చాలా గట్టిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపించారు. మహిళల పట్ల ఆయనకున్న ప్రేమను కానీ, మహిళల పట్ల ఆయనకున్న గౌరవ అభిమానాలను కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి చాలా గట్టిగా నినదించి ముందుకు తీసుకెళ్ళారు. ఇవాళ మేము కూడా ఆయన బాటలో అన్ని కులాలు, అన్ని మతాలకి సమానమైన ప్రాధాన్యత తీసుకెళ్ళాము. ఒక్క సెట్టిబలిజ కమ్యూనిటీకే మన నియోజకవర్గంలో 11 కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తున్నాం. ఒక యాదవ కళ్యాణ మండపం ఇవాళ వరకు జిల్లా స్థాయిలో లేదంటే స్థలం కేటాయించి నిర్మాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాకలపూడిలో మరొక యాదవ కళ్యాణ మండపం నిర్మాణం చేసి ఈ విధంగా చిన్న కమ్యూనిటీస్, పెద్ద కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా 4 అంబేద్కర్ భవన్ నిర్మాణం చేస్తాం. అన్నిటికీ కూడా ఒక సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు ఏం కోరుకున్నారో వారి ఆకాంక్షలు తీసుకెళ్తా ఉన్నాం. అందుకే ఇవాళ మేము ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాల అభివృద్ధిని కానీ ప్రజలు ఇంత గొప్పగా ఆదరిస్తా ఉన్నారు. మా పనితీరుని మెచ్చుకుంటా ఉన్నారు. తప్పకుండా ఘన విజయం సాధిస్తాం. గతంలో కన్నా అత్యధిక మెజార్టీలు సాధించి కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీగా జనరల్ సునీల్ గారు, కాకినాడ ఎంపీ గారు ఖచ్చితంగా గెలుస్తాం. తిరగలేదు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా, ఎన్ని రకాల ఎద్దులు పై ఎత్తులు వేసినా, ఎన్ని బూతులు మమ్మల్ని తిప్పి మానసికంగా వేధిద్దాం అనుకున్నా కూడా ఎవ్వరు చరించేవాళ్ళు లేరు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు. మేము ఘన విజయం సాధించబోతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించిన పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను గారి నాయకత్వంలో వాళ్ళు నిర్వహించారు. వారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ కమిటీ చైర్మన్ మన పలువేల శ్రీను గారు, అనసూరి ప్రభాకర్ గారు, శెట్టివాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అదేవిధంగా రాధా మనోహర్ గారు, ఇవాళ మాజీ మేయర్ సరోజ గారు, కల్పన సరోజ గారు కూడా
ఈ కార్యక్రమానికి చేశారు. వారికి మాగిరెడ్డి శేష్ కుమారి గారు, మా సీనియర్ నాయకులు, ఇంకా ఇతర పెద్దలందరూ, మా రాంబాబు గారు, జ్యోతి ప్రకాష్ గారు, రామారావు గారు, ఇంకా శ్రీని గారు, అందరికీ పేరు పేరున, అదే కాకుండా మాజీ సర్పంచ్ కూడా చాలా మంది వాళ్ళు వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంద్రపాలెం గ్రామం అంటే వైఎస్ఆర్ పార్టీకి ఒక కంచుకోటని నిరూపణ చేయడానికి అందరం కూడా టీం వర్క్ చేస్తాం. తప్పకుండా ఘన విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ.